కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పరిపాలనా అధికారి నిర్మాణం రణధీర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎస్. శ్రీధర్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మాణంలోనున్న స్టేషన్ భవనం రెండు వైపులా కొనసాగుతున్న పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాలలో తీసుకుంటున్న భద్రతా చర్యలను కూడా ఆయన సమీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి స్టేషన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడిందని, నేడు ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా ఉందని, రోజుకు 1.97 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, రోజుకు 100కి పైగా రైళ్లు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తున్నాయని అన్నారు. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఈ స్టేషన్ను 714.73 కోట్ల రూపాయల వ్యయంతో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రయాణికుల సౌకర్యాలు, ఆధునిక నిర్మాణంతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సిగ్నల్స్, ట్రాక్లు మరియు రైలు సేవలకు అంతరాయం లేకుండా నిర్మాణ పనులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రద్దీ సమయాల్లో గంటకు దాదాపు 23,000 మంది ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ రైలు వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయాలతో సమానంగా ప్రపంచ ప్రమాణాలతో స్టేషన్ను పునరాభివృద్ధి చేస్తున్నామని, ఈ స్టేషన్ హైదరాబాద్ నగరంలో ఒక ఆకర్షణ కేంద్రంగా ఉండబోతుందని ఆయన తెలియజేశారు. Honorable Union Minister Shri G. Kishan Reddy ji has arrived today at Secunderabad Division Station to review the redevelopment works being executed at this station as a part of major upgradation under Amrit Bharat Station Scheme. చాలా సంతోషం. బ్రిటిష్ హయాంలో, నిజాం హయాంలో నిర్మాణం చేసినటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈరోజు మనము నేటి అవసరాలకు అనుగుణంగా ఈ రైల్వే స్టేషన్ ను పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక మణిహారంగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్ కు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్ కు డిజైన్ చేయడం జరిగింది, రీడిజైన్. మరొకసారి నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.